ఫైనల్లీ టాస్క్ 3 ఆర్ ఫైర్ కార్డ్ 3 అదేంటంటే బ్లైండ్ కార్డ్. అందులో ఏముంది, ఆ కార్డ్ పవర్ ఏంటో రివీల్ చేయలే. బట్ కార్డ్ గెలిచిన తర్వాత తర్వాత చెప్తారు. ఫస్టే చెప్పారు, ఆ కార్డ్ తీసుకెళ్ళి జడ్జెస్లో ఒకరికి ఇవ్వాలి, అవసరమైనప్పుడు వాడుకోవాలని చెప్తారు. సో ఈ గేమ్ కోసం ఎవరెవరు పోటీ పడతారు? మిథిలేష్, అమన్ అండ్ రోహిత్. సో జెండా పాత పెట్టే ఆట అనమాట. ఆ తర్వాత లాస్ట్లో లైక్ 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో 5 స్టిక్స్ ఆర్ 6 స్టిక్స్ జాయిన్ చేసి జెండా ఫ్లాగ్ ఒకటి అటాచ్ చేసి దాన్ని వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో దాన్ని వాళ్ళు ఇది చేయాలి, ప్లేస్ చేయాలి. అందులో ఫస్ట్ రోహిత్, సెకండ్ అమన్ అయితే విన్ అవుతారు అండ్ మిథిలేష్ ఎగ్జిట్ అయిపోతాడు. అండ్ ఆఫ్టర్ దట్ లెవెల్ 2కి వెళ్తారు. పిల్లోస్ వాళ్ళ రింగ్స్లో వాళ్ళ ప్లేస్లో అక్కడ ఉన్న పిల్లోస్ అన్ని గ్యాదర్ చేసి బజర్ అయిపోయేటప్పటికి ఎవరికి ఎక్కువ పిల్లోస్ ఉంటే వాళ్ళు గెలుస్తారు, లైక్ విన్ అవుతారని అనౌన్స్ చేస్తారు, లైక్ కండిషన్లో టర్మ్స్లో. బట్ లైక్ చాలా ఫిజికల్ అయిపోతూ ఉంటారు. సో లైక్ ఒక సంచాలక్కి సెలెక్ట్ చేస్తారు. సంచాలక్గా సెలెక్ట్ చేసినప్పుడు అపూర్వ ఎక్స్ప్రెషన్ చూడు, నన్నెందుకు సెలెక్ట్ చేశారు, నేనే ఫస్ట్ సంచాలక, నాకెందుకు ఈ తలకాయ నొప్పి అన్న ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడు, నేనైతే దాన్ని భలే క్యాప్చర్ చేశాను. నేను పెడతాను చూడండి నెక్స్ట్ వీడియోలో. చాలా ఫన్నీ అనిపించింది, షాకింగ్. ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ ఫెయిల్డ్ సంచాలక్. తను ఆట తీరు చూసింది కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరి దగ్గర ఎక్కువ లైక్ ఎండ్ ఆఫ్ ద బజర్ ఎవరి దగ్గర ఎక్కువ పిల్లోస్ ఉన్నాయో అదే పాయింట్. బట్ ఫెయిరా అన్ఫెయిరా అన్నది కాదు ఇక్కడ. బట్ ఎనీవే గేమ్ రూల్స్ మాత్రం మిస్ చేయలేదు. దాన్ని ఇది చేసి గేమ్ రూల్స్ ఇది చేసి తను అమన్ అయితే గెలవలేదు. బట్ ఎనీవే అమన్ బ్లైండ్ కార్డ్ విన్ చేసి బిందు మాధవి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు, అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటా అంటాడు. అండ్ గెలిచినందుకు లైక్ అమన్ని సెలెక్ట్ చేసిన కళ్యాణ్ విల్ ఫీల్ హ్యాపీ. సో థర్డ్ కార్డ్ గోస్ టు అమన్ మసూద్.